ప్రభునందు ప్రియులరా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుడు ఈరోజు మన కోసం ఉంచినటువంటి అమూల్యమైనటువంటి సందేశం మనం విందాం, ప్రార్థన చేసుకుందాం, వాక్యం చదువుకుని కీర్తనల గ్రంథము 103 కీర్తన 13వ వచనాన్ని చదువుకుందాం. 103 దావీదు కీర్తన 13వ వచనాన్ని చదువుకుందాం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. చిన్ని ప్రార్థన చేద్దామండి. అందరూ కళ్ళు మూసుకోనండి, వీలైనట్లయితే మోకరించండి. ప్రభు మన మధ్యలో 2-3 ఎక్కడ కూడి నా నామములో ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటానని ప్రభు చెప్పాడు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, నీ వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. నీ మహాదయని బట్టి, ప్రేమను బట్టి తండ్రి నాయనా, మరి యొక్క ఈ సమయంలో నీ వాక్యం అందించడానికి, నీ వాక్యాన్ని బోధించడానికి నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి, నీ ప్రేమ హృదయాన్ని బట్టి వందనాలు ప్రభు. అయోగ్యుడను పనికిరాని చెత్తలాంటి నన్ను ప్రభు నువ్వు ప్రేమించిన విధానం బట్టి స్తోత్రాలయ్యా. నాయన నా కంఠాన్ని స్వరపేటికలు ముట్టుకోనండి. నీ బిడ్డలతో ఏం మాట్లాడబోతున్నావు తండ్రి, నీ బిడ్డలతో ఏం మాట్లాడబోతున్నావు ప్రభువా. నాయన ఆ మాటలు నా నోట ఉంచు నాయన, నా నోట ఉంచు ప్రభువా, నా నోట ఉంచు ప్రభువా. నాతో అందరితో మీరు మాట్లాడమని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ వాక్యం విరిచి వడ్డించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యాన్ని చూసినప్పుడు తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడునని ప్రభు అయినటువంటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. చాలా విలువైన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు. చూచారండి, మన తండ్రి, మన కన్నా తండ్రి లేదా మన తల్లిదండ్రులు మరి మన మీద జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడతాడని దేవుని వాక్యము స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. చూసారండి, ఎవరైతే భూలోకములో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, దేవుని యందు యథార్థమైన హృదయం కలిగి ఉంటారో, దేవుడంటే భయము కలిగి ఉంటారో వారి ఎడల దేవుడు ఏం చేస్తాడంట? జాలి పడతాడంట. ఏమండి? జాలి పడతాడంట. మరొకసారి చదువుకుందాం. తండ్రి తన కుమారి ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును అని దేవుని వాక్యము తేటగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్నటువంటి మీ అందరికీ నా ప్రత్యేక వందనం మరొకసారి చెబుతూ ఉన్నానండి. దయ కలిగి దేవుని వాక్యం మీద మనసు పెట్టి దేవుని వాక్యం వింటే దేవుని వాక్యము నీ హృదయాంతరంగములోనికి వెళుతుంది. దేవుని వాక్యం వినేటప్పుడు జాగ్రత్తగా ఆ వాక్యాన్ని అవలంబించినప్పుడు, వాక్యాన్ని వింటూ ఆ వాక్యాన్ని మనం అనుభవించుకుంటున్నప్పుడు దేవుడు చేసే గొప్ప కార్యం ఏంటంటే మన హృదయాన్ని తెరుస్తాడు, మన హృదయాన్ని ఆయన వైపు త్రిప్పుతాడు. కనుకండి దేవుని వాక్యం ఇంకొక మాట మాట్లాడుతున్నాడు చూడండి. అదే అధ్యాయ కీర్తనలో దేవుని వాక్యాన్ని మాట్లాడుతున్నాడు. 17వ వచనమండి. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద. చూసారండి, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునే వారి మీద ఆయన జాలి. చూడండి, తండ్రి తన కుమారి ఎడల జాలి పడినట్లు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన జాలి పడతాడని చెప్పినటువంటి మాట ఇక్కడేమంటాడంటే దేవుని వాక్యంలో ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. వారి పిల్ల తరముల కూడా నిలుచునని దేవుని వాక్యము తేటగా వ్రాయబడింది. ప్రభునందు నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మనము చాలా లోతుగా దాన్ని తీసుకుంటూ దేవుణ్ణి మహిమపరచవలసిందిగా మనం చేస్తూ ఉన్నానండి. ప్రభునందు నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎందుకు విషయాన్ని మనం గమనించినట్లయితే, ఎందుకు ఈ విషయాన్ని మనము మరి ఆలోచించవలసిందైతే అంటే, యెహోవా యందు ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, నటించే వారి మీద కాదండి, ఆయన నిబంధనను అనుసరించి నడుచుకునే వారి మీద. ఏమండి? ఆయన నడుచుకునే వారి మీద ఆయన కృప, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద
ఒకటి, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారి పిల్ల తరమున నిలుచునని దేవుని వాక్యం మనతో బోధిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తున్నాడు. నా ప్రియమైనటువంటి వారలారా, ఎందుకు విషయాన్ని మనం గమనించినట్లయితే, మన దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు, దాన్ని ఆలోచిస్తున్నప్పుడు, దాన్ని లోతుగా తీసుకుంటున్నప్పుడు అనేక విషయాలు మనకు అర్థమవుతూ ఉంటుంది. అందుకనే కీర్తనకారుడు ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. ప్రభునందు నా ప్రియమైనటువంటి వారలారా, దేవుని వాక్యంలో ఇంకా ఏమంటాడంటే, ఏమండి, దేవుని వాక్యం కీర్తనల గ్రంథములోనే 130వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, 130 దావీదు కీర్తన 7వ వచనం ఏమంటాడంటే, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా మీద మనం దేని మీదో ఆశ పెట్టుకుంటాం, దేన్నో తలస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నాడంటే, ఇశ్రాయేలు ఆశీర్వదింపబడినటువంటి వారలారా అని మాట్లాడుతాడు. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. ప్రభునందు నా ప్రియమైనటువంటి వారలారా, యెహోవా యొద్ద కృప దొరుకును. ఎవరైతే దేవుని మీద ఆశపడి ఉంటారో, ఎవరైతే దేవుని మీద ఆశ కలిగి ఉంటారో, వారి విషయంలో దేవుడు చేసేది ఏంటంటే, ఆయన దగ్గర కృప ఉన్నది. ఆయన కృప యుగ యుగములు పిల్ల తరాలు కూడా మనతో ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. 130 దావీదు కీర్తనలో ఒక ప్రత్యేకమైన మాట మీరు చదువుకొని ఇంకా ముందుకు సాగితే చాలా విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకునని దేవుని వాక్యము తేటగా మనతో మాట్లాడుచూ ఉన్నాడు. 119 దావీదు కీర్తన 100వ వచనంలో చూస్తే, నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు అంటున్నాడు. ఇక్కడ వృద్ధుల కంటే విశేష జ్ఞానం మనకు కలగాలంటే ఏముండాలంటే, ఆయన ఉపదేశములను మనం లక్ష్య పెట్టాలి. ఆయన వాక్యానికి చాలామంది లక్ష్య పెట్టరు. అలా చెప్తారులే, వాళ్ళకి ఏం పని ఉంది అని చక్కగా ఏవేవో మాట్లాడుకుంటారు. చాలా లీరియన్స్గా మాట్లాడుతుంటారు. చాలా దేవునికి వ్యతిరేకమైన మనసు కలిగి అంటే వాళ్ళకి ఏమీ అర్థం కాదండి. దేవుని ఉపదేశం మీద, ఏమండి, ఆయన ఉపదేశం మీద ఉపదేశములను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేషమైన జ్ఞానము కలదు అని దేవుని వాక్యము తేటగా మనతో మాట్లాడుచున్నాడు. నా ప్రియమైనటువంటి వారలారా, ఇంకేమంటాడంటే దేవుని వాక్యంలో మాట్లాడే మాట ఏంటంటే చూడండి. నా ప్రియమైనటువంటి వారలారా, పరిశుద్ధ గ్రంథములో మనం ఇంకా చూసినట్లయితే అక్కడ ఒక ప్రత్యేకమైన మాటలు మనకు కనబడుతున్నాయి. ఏమంటాడంటే 145 దావీదు కీర్తనల గ్రంథము 145 దావీదు కీర్తన, ఏమండి, 17వ వచనం, 18వ వచనం, 19వ వచనం కూడా చదువుకుందాం. చూడండి, యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు. మనము మన మార్గాల్లో నీతి కలిగి ఉన్నామా, అవినీతి కలిగి ఉన్నామా? ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకోవలసినటువంటి పరిస్థితి ఇక్కడ. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు, కృప, ఆయన దగ్గర కృప ఉంది. తండ్రి తన కుమారి ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన జాలిపడునని చెప్తున్నాడు. ఇక్కడేమన్నాడంటే, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు, తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, తనకు మొర్రపెట్టి వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టి వారికి అందరికీ యెహోవా యెహోవా సమీపముగా ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు. సమీపం అంటే బహు దగ్గరగా, అంటే చెయ్య అందినంత లెక్కలో ప్రభు ఉన్నాడు. నమ్ముతున్నారా నా స్నేహితులారా, నా ప్రియులారా, నా ప్రియ సోదరి సహోదరులారా, నమ్ముతున్నారా? యేసుక్రీస్తు ప్రభు నీ చెయ్యి అందినంత లెక్కలో ఉన్నాడు ఆయన. నువ్వు గమనిస్తే, దాన్ని అనుసరిస్తే తప్పనిసరిగా నువ్వు మేలు పొందుకుంటావు. తనకు నిజముగా మొరపెట్టాలి. కొంతమంది ఉట్టుట్టుగా మొరపెడతా ఉంటారు, ఉట్టుట్టుగా ఏడుస్తూ ఉంటారు, ఉట్టుట్టుగా కన్నీళ్ళు కార్చినట్టుగా కనబడతారు. కానీ అవి దేవునికి ఇష్టం కాదండి. ఆ ప్రార్థన
నేను అంగీకరించను అంటాడు. చూడండి 109వ దావీదు కీర్తనలో అక్కడ ఏమంటాడంటే 109వ దావీదు కీర్తనలో ఏమంటాడంటే, ప్రభునందు నా ప్రియమైనటువంటి వాళ్ళరా, 109వ దావీదు కీర్తనలో ఒక ప్రత్యేకమైన మాట మనకు కనబడుతుంటుంది. ఏం మాట్లాడుతున్నాడు ఆయన అంటే, ఏమండి అంటున్నాడు ఇక్కడ దేవుని వాక్యంలో ఏమంటున్నాడంటే 4వ వచనాన్ని చూద్దాం. నేను చూపిన ప్రేమకు వారు ప్రతిగా నా మీద పగబట్టి ఉన్నారు, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను అని చెప్పుకుంటూ వచ్చి ఏమంటాడంటే దేవుని వాక్యంలో ఏమంటాడంటే 7వ వచనం, వాడు విమర్శలోనికి తేవబడినప్పుడు దోషిని తీర్పునందునుగాక వాని ప్రార్థన పాపమవునుగాక. ప్రార్థన కూడా పాపం అయిపోతుందట. ప్రార్థన చేయటం కూడా పాపం అయిపోతుందని పరిశుద్ధ లేఖన భాగాల్లో వ్రాయబడింది. అందుకని ఇక్కడ ఏమంటాడంటే, తనకు నిజముగా మొరపెట్టి వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు, అంటే దగ్గరగా ఉన్నాడు. తనకు నిజముగా మొరపెట్టి వారు అందరికీ కూడా దేవుడు సమీపముగా అంటే దగ్గరగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, తన యందు భయభక్తులు గల వారు అందరి కోరిక ఆయన తీరుస్తాడు, నెరవేరుస్తాడు అని దేవుని వాక్యంలో తేటగా వ్రాయబడింది. తండ్రి తన కుమారి ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన జాలిపడును. ఇక్కడేమంటున్నాడు దేవుని వాక్యంలో, తనకు నిజముగా మొరపెట్టి వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. 2వ అంశం ఏంటంటే, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును అని మాట్లాడుతున్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మొర్ర ఆలకించే దేవుడు. మనం మొరపెట్టిన మరి వినరు కొంతమంది, కానీ దేవునికి మొరపెడితే దేవుడు తప్పనిసరిగా ఆ మొర్ర ఆలకించడానికి ఆయన చాలా పెద్ద మనసుతో ఆయన ఉన్నాడు. ఆయన గనుకండి ఆయనకి మొర్ర పెడదాం, ఆయనను ప్రేమిద్దాం. తన్ను ప్రేమించే వారందరికీ, ఒకరు కాదు ఇద్దరు కాదు, భూప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది. ఇది ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది. ఎవరైతే తన యందు భయభక్తులు కలిగి ఉంటారో, భయభక్తులు అంటే ప్రపంచంలో ఎక్కడున్నా సరే దేవుడు ఉన్నాడని భయపడేవా, దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు ఇక్కడ ఉన్నాడు అని ఎవరైతే దాన్ని అనుసరిస్తారో, ఎవరైతే ఆ మనసు కలిగి ఉంటారో వారికి తప్పనిసరిగా ఆ కార్యం జరిగిస్తాడు ఆయన. భయభక్తులు కలిగిన వారని అక్కడ తేలిపోతుంది. దేవుని భయభక్తులు గలవారు, మన వాళ్ళు ఎవ్వరు లేరులే పర్వాలేదు అని భయభక్తులు లేకపోతే మన అనేవాళ్ళు ఎవరు లేదు, మన ఊరు వాళ్ళు ఎవరు లేరు, మన ప్రాంతం వారు లేరు, మన కుటుంబీకులు లేరని మన ఇష్టానుసారంగా చేసేయచ్చు. కానీ ప్రభువు అక్కడ ఉన్నాడు. ఎందుకంటే ఆయన కనుదృష్టి భూసంచారము చేయుచున్నది. ఆయన భూలోకమంతా అక్కడ ఆయన కనుదృష్టి ఆయన సంచారం చేస్తూ ఉన్నది. ఎక్కడా దాగలేము, మానవులమైన మనము ఆయన దృష్టిలో ఎక్కడా దాగలేము అని దేవుని వాక్యము ఇంకొక చోట మాట్లాడుతున్నారు. వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించి వారందరినీ కాపాడును. ఎవరైతే ప్రభుని ప్రేమిస్తారో, ఈ భయంకరమైనటువంటి లాక్డౌన్లో, భయంకరమైన కరోనా అనేటువంటి ఈ యొక్క మహమ్మారి అనేటువంటి ఈ భయంకర వైరస్లో మనము చేయవలసింది ఏంటంటే, ఆయనంటే భయము, ఆయనంటే భక్తి, ఆయనంటే మొర్ర, ఆయనకే మన యొక్క విన్నపములు చెల్లిస్తూ ఆయన దగ్గర ప్రార్థన చేస్తే, ఆయనకు మొర్ర పెడితే తప్పనిసరిగా దేవుడు చేసేది ఏంటంటే కాపాడబడతాం. నా ప్రియ సోదరి స్నేహితుడా, ఈ విషయాలు వింటున్నా నీవు ఏం ఆలోచిస్తున్నావో తెలియదు. ఈ భయంకరమైన వ్యాధులు మనం తప్పింపబడాలంటే, రక్షింపబడాలంటే, కాపాడబడాలంటే, మనం సజీవులుగా ఉండాలంటే ఆయనకి మనం ఏం చేయాలట? యెహోవా తన యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయనకు మొరపెడుతూ ఉండాలి. తనకు నిజముగా మొరపెట్టి వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తనకు మొరపెట్టి వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టి వారందరికీ యెహోవా సమీపముగా దగ్గరగా ఉన్నాడు. ఆయన అన్యాయస్తుడు కాదండి, ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన అన్యాయస్తుడు కాదండి. ఎవరైతే ఆయనకి దగ్గరగా ఉంటాడు, త్రోసివేని దేవుడు, ఎవరిని త్రోసివేడు ఆయన. నువ్వెంత పాపమైనా సరే ప్రభు నన్ను క్షమించు అని దేవుని సన్నిధిలో విరిగిన హృదయంతో నీ హృదయాన్ని ప్రభువుకి అప్పగిస్తే దేవుడు తప్పనిసరిగా నిన్ను చేర్చుకుంటాడు. ఒక ఆయన అంటున్నాడు, అయ్యా
అయ్యగారు అండ్ పాస్టర్ గారు నన్ను ప్రభు క్షమిస్తాడా అని అడిగాడు. నువ్వెంత పాపినైనా క్షమిస్తా, ఎందుకంటే సిలువలో కుడివైపున దొంగతో మాట్లాడుతున్నాడు, నేడు నీవు పరదేశులు నాతో కూడా ఉంటావని. చూచారండి, ప్రభునందు నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎందుకనంటే నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన, నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. ఏమండి అంటున్నాడు 20వ వచనంలో ఏమంటున్నాడంటే, యెహోవా తన్ను ప్రేమించి వారికి అందరికీ, యెహోవా తన్ను ప్రేమించి వారిని అందరినీ కాపాడును, యెహోవా తన ప్రేమించి వారు అందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయను. అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం. ఎందుకంటే భక్తి తెలుసు, నీతి తెలుసు, నిజాయితీ తెలుసు, సత్యం తెలుసు, యథార్థత తెలుసు, ఏం చేయాలో ఏం చేయకూడదని నీకు తెలుసు, కానీ అది చేయలేకపోతున్నావు కనుక ఆయన అది చేస్తాడంట. ఆ మాట అంటకుండా భయం వేస్తుంది. చూసారండి, భక్తిహీనులందరినీ ఆయన, మీరే పూర్తి చేసుకుంటే మాట. ఏమండి కనుక ఇంకేమంటాడు, 146 దావీదు కీర్తనలో ఒక ప్రత్యేకమైన మాట కనబడుతుంది. 5వ వచనాన్ని, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అని మాట్లాడుతున్నాడు. చూసారండి, ఎవరు ధన్యులు? ఎవరైతే యెహోవా మీద ఆశ పెట్టుకుంటారో, ఎవరైతే దేవుడైన ఏమండి యాకోబు దేవుడు ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు, ధన్యుడు, ధన్యుడు. ధన్యత కావాలంటే దేవుని మీద ఆశ పెట్టుకోవాలండి. ధన్యతను పొందుకోవాలంటే దేవుని మీద నీ దృష్టి, నీ సమస్త, నీ మనస్సు, నీ హృదయం ఆయన మీద త్రిప్పబడాలి. ఏమండి ఎవరి మీద త్రిప్పిన వాళ్ళు మనకేం చేయలేరు, కానీ ప్రభువు మీదకి కనుక నీ దృష్టి, నీ మనస్సు, నీ ఆలోచన సమస్తము ఆయన వైపు తిరిగిందంటే ఎట్టి స్థితి గలవారు తనకు నిజముగా మొరపెట్టువారు, ఏమండి తన యందు భయభక్తులు గలవారు, ఇలాంటి వారందరూ కూడా ఏమండి యెహోవా ఈ దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు, ఇట్టి స్థితి గలవారు ధన్యులు అని చెప్పాడు. యెహోవా తనకు దేవుడుగా గల జనులు ధన్యులని చెప్పాడు. కనుక మన జీవితంలో, నీ జీవితంలో, నా జీవితంలో ఏమీ ఆలోచన చేస్తూ ఉన్నాం? ఇట్టి స్థితి కలిగిన వారు ధన్యులని చెప్పారు. ఇట్టి స్థితి తనకు నిజముగా మొరపెట్టేటువంటి ఆ స్థానం మనం సంపాదించుకోవాలి. తన యందు భయభక్తులు కలిగినటువంటి స్థానం మనం సంపాదించుకోవాలి. ఇట్టి స్థితి గలవారు ఏం చేస్తారంట? ధన్యులు. యెహోవా తనకు దేవుడుగా గల జనులు ధన్యులు. మా దేవుడండి, నన్ను ప్రేమించిన దేవుడండి, నన్ను నిజముగా రక్షించిన దేవుడండి, నన్ను నా యొక్క పాపపు జీవితాన్ని నుంచి, పాపపు ఊబిలో నుంచి నన్ను విడిపించిన దేవుడండి. నిజముగా దేవుడు అంటే యెహోవా తనకు దేవుడుగా గల జనులు ధన్యులని చెప్పిన మాట ఎంత సత్యమండి. నా ప్రియమైనటువంటి వర్లరా, నా ప్రియమైన స్నేహితులారా, సోదరులారా, ఎందుకనంటే దేవుని వాక్యములో ఎన్నెన్నో నగ్న సత్యాలు మనకి ఇమిడి ఉన్నాయి. ఎవరైతే వాటిని చూస్తారో, ఎవరైతే వాటిని మరి తెలుసుకుంటారో తప్పనిసరిగా వారికి దేవుడు ఇట్టి స్థితి వారికి అనుగ్రహిస్తానని చెప్పి దేవుడు వారికి మరి తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఇంకొక మాట ఏమిటంటే 107వ దావీదు కీర్తన 6వ వచనం, వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి. కష్టకాలంలో కూడా చాలామంది మొరపెట్టరండి. కష్టంలో కూడా దేవుని దగ్గర కన్నీరు కార్చలేరు. కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క నీతిని నెరవేర్చలేని పరిస్థితి, కన్నీరు కార్చలేని పరిస్థితి ఉంటుంది. కఠినమైన హృదయాలు కలిగి ఉంటారు. కానీ ఇక్కడ ఏమిటంటే వారు మనకి ప్రభువైన దేవుడు మనకి ఇచ్చేటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఏం చేస్తాడండి? ఆపదల్లో నుండి అంట వారిని విడిపిస్తాడట. ఇంకేమనంటే ఆయన కృపను బట్టి 8వ వచనమండి, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములన్నిటిని బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక అని మాట్లాడుతున్నాడు. ప్రభునందు నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎందుకు విషయాన్ని మనం తెలుసుకోవాలంటే ఇంత విలువైన విషయాలు మనకి తెలియజేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరైతే వీటి యందు మనసు కలిగి, ఎవరైతే వీటి యందు మరి బుద్ధి కలిగి, ఎవరైతే వీటి యందు ఏమండి కృతజ్ఞత కలిగి ముందుకు సాగుతారో వారి ఎడల దేవుడు జాలి పడతాడు.
107వ కీర్తనలోనే 19వ వచనం చూస్తే, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించును. ఏ ఆపదలో ఉన్నా, ఏ కష్టములో ఉన్నా, ఏ నష్టములో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ అప్పుల్లో ఉన్నా నువ్వు దేవునికి మొరపెట్టినట్లయితే, ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే, ప్రభువు నాకు సహాయం చేస్తాడని నిరీక్షణతో, నమ్మకంతో నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడిని కష్టకాలం నుంచి దేవుడు నేను తొలగిస్తాడు, దేవుడిని కాపాడతాడు. ఏమండి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆయన భారభరితమైన చేతులు చాపుచూ ఉన్నాడు. ఆయన భారభరితమైన చేతులు చాపుచూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా అంటున్నాడు, కష్టకాలమందు వారు యెహోవాకు కష్టకాలమందు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. కష్టాలు వచ్చినప్పుడు, యుద్ధాలు జరుగుతున్నప్పుడు, మరి నశించిపోయే పరిస్థితుల్లో కూడా దేవుని వైపు తిరిగినటువంటి రాజులు మనం చూస్తూ ఉన్నాం. ఆ రాజుల విషయం ఎత్తుకొని కానీ ఇప్పుడు, ఎందుకంటే దేవుని వైపు చూడలేనటువంటి యెహోషాపాతు అనేటువంటి మహారాజు, ఆయన కష్టకాలం వచ్చేసింది, వాడు ఆ చుట్టూ కూడా, రథం చుట్టూ కూడా ఆ నారి ఎత్తి పట్టేశారు, ఆ బాణం ఎత్తి పట్టేశారు, కొట్టేయటానికి దాని వర్షం కురిసిపెట్టేద్ది. యెహోషాపాతుకి వెంటనే 2 చేతులు పైకెత్తేసాడు, ప్రభువా నన్ను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా, నేను తప్పు చేశానని 2 చేతులు పైకెత్తే వెంటనే వాళ్ళు అక్కడ శలాచంద్ర అయిపోయారండి. నీవు నేను నమ్మిన ప్రభు, మనం ఆరాధించే ప్రభు, ఎంత గొప్ప దేవుడు. ఎవరైతే చేతులు ఎత్తుతారో ప్రభువుకి, దావీదంటాడు, నేను చేతులు ఎత్తడం సాయంకాలం నైవేద్యం వలె ఉంటుందని చెప్పాడు. అలాగే యెహోషాపాతు యుద్ధంలో మరణించిపోతానేమని, యుద్ధం నా పని అయిపోయిందని తెలుసుకున్నాడు, నా ప్రభువే నాకు దిక్కు అనుకున్నాడు, 2 చేతులు పైకెత్తేశాడు, అయ్యా ప్రభువా అని ఎప్పుడైతే కేక, వెంటనే దాని యొక్క దీవెన దిగిపోయింది. ఎక్కుపట్టిన నారిని ఆ బిగించినటువంటి సైనికులందరూ కూడా ఎక్కడోళ్ళు అక్కడ పటాపంచలుగా వెళ్ళిపోయారు, వాళ్ళు సలారిపోయాడు. చూచారండి, దేవుడు క్షణమాత్రములో నిన్ను ఆదుకోవడానికి ఆయన సంసిద్ధుడైన ప్రభు. మందే లోటు, మందే నిర్లక్ష్యం, మందే ఏంటండి భయంకరమైన పరిస్థితి మనకు ఉంటుంది. కనుక ఇక్కడ ఏమన్నా 19 నుంచి మరోసారి చదువుకుందాం చూడండి. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. నువ్వు ఆపదలోంచి విడిపింపబడాలంటే, నువ్వు రక్షింపబడాలంటే, నీ పాపా నుంచి, లోకాన్నించి విడిపింపబడాలంటే దేవుడే దిక్కు తప్ప మరి ఏ దిక్కు లేదండి. ఎందుకంటే ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే, విరిగిన హృదయంతో ప్రార్థన చేస్తే, నా దేవుడు నన్ను రక్షిస్తాడనేటువంటి విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే, ఇప్పుడే ఈ సమయంలోనే దేవుడు నిన్ను చూడడానికి చూస్తున్నాడు. ఆయన కనుదృష్టి నీ మీద నిదానంగా ఉంటుంది, నీ వైపు ఉంటుంది ఆయన కనుదృష్టి. అయ్యో నా కుమారుడు విరిగిపోయాడు, నలిగిపోయాడు, నా సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, తన యొక్క జీవితాన్ని తెలుసుకున్నాడు, ఆయన జీవితాన్ని ఆయన స్పష్టంగా తెలుసుకున్నాడు కనుక ఆయన రక్షించాలని స్పాట్లో వచ్చేసాడు. యెహోషాపాతు అహాబురాజుతో కలవకూడదండి. యెహోషాపాతుకి అహాబురాజుకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన పొంత కుదరదు. ఏమండి, యెహోషాపాతు దీవింపబడిన వంశము కలిగినటువంటి వాడు, కానీ అహాబురాజు విజయం అందుకున్నాడు. వెంటనే బలం దొరికేసింది. రామోద్గ్రహాల మీదకి మన యుద్ధానికి వెళదాం, నువ్వు వస్తావంటే, నా జనమే నీ జనం, నా సైన్యమే నీ సైన్యం, నేను నీ వాడిని అన్నాడు. కానీ ప్రభు చూచాడు, అరే రే 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 ఇటు వెళ్ళిపోతున్నావేంట్రా అని చూచాడు ప్రభు. వెంటనే ధన 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 ధనమని రథం చుట్టూ కూడా ఈ బాణాలు నారి లాగి పెట్టేశారు కొట్టేయటానికి. వెంటనే 2 చేతులు ప్రభు వైపు ఎత్తేసాడు, ప్రభువా నన్ను క్షమించయ్యా, నన్ను రక్షించయ్యా అని కేకలు వేశాడు. వెంటనే జరిగింది ఏంటి తెలుసండి, ఎక్కడో పటాపంచలుగా వాళ్ళు వెళ్ళిపోయారు. ఆలోచిస్తున్నారా? నువ్వే బలహీనతలో ఉన్నా, ఏ వ్యాధులో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ అప్పులో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఏ సిక్కులో ఉన్నా, ఇదే సమయంలో నువ్వు దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభిస్తే, నీ పాపాన్ని ఒప్పుకుని ప్రార్థన చేస్తే, నీ యొక్క స్థితిని దేవునితో చెప్పుకుని ప్రార్థన చేస్తే, వెంటనే ఆయన దయాళుడు. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. నా సోదరి సహోదరుడా, జాలిపడును. మనకి జాలి ఉంటుందా? వాళ్ళ కష్టంలో, నా నష్టంలో మనకు జాలి ఉండదు. కానీ ప్రభుకి నీ మీద జాలి ఉంది, నీ ప్రార్థన మీద జాలి ఉంది, నీ స్థితి ఆయన వైపు మళ్ళింది కనుక ఆయనకి జాలి ఉంది. ఇట్టి స్థితి గల మనుషులకు, ఏమండి, ఇట్టి స్థితి కలిగిన వారికి మన ధన్యత ఉందని చెప్పి, ఏమండి, ప్రభు అయిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, పరిశుద్ధ గ్రంథంలో చాలా చాలా విషయాలు మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూచారండి, దేవుడు మనతో మాట్లాడుతున్న ఇంకా 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 ఎన్నో విషయాలు మాట్లాడాలని ఆయన చూస్తూ ఉన్నాడు.
ప్రభునందు నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇంకేమంటాడంటే 103వ దావీదు కీర్తనలో 20వ వచనంలో చూస్తే అక్కడ ఏమన్నాడు చూడండి, యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా. ఆయన వాక్యం నెరవేర్చేటువంటి వారంటే బలశూరులండి. అండ్ ఆయన వాక్యం నెరవేర్చే ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో బలశూరులని దేవుని వాక్యంలో లిఖింపబడి ఉంది. చూసారా, ఆయన వాక్యమును నెరవేర్చే, ఆయన ఆజ్ఞకు లోబడైన వాక్యం నెరవేర్చే బలశూరులారా ఆయనను సన్నుతించుడి. ఇంకొక విషయం ఏంటంటున్నాడంటే, యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను స్తుతించండి. ఆయన చిత్తము నెరవేర్చే తల్లి అంటారు. ఏమంటారు తెలుసా? ప్రభువుని ఆ యొక్క కానానే ఊరిలో జరుగుతున్నటువంటి పెండ్లి విందుకు వెళ్ళినటువంటి ప్రభువుతో ఉన్నటువంటి వారు లేకపోతే పరిచారకులు చూసి తల్లి అంటుంది, ఏమంటుంది? ఆయన మీతో చెప్పినది చేయండి అన్నదంతే. ప్రభు మనతో చెప్పింది చేసినప్పుడు గొప్ప ఆశీర్వాదం మనకి దొరుకుతుంది. ఏమండి, ఏమన్నాడంటే దేవుని వాక్యంలో, యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమని మహారాజైన దావీదు ఈ మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సోదరి సహోదరులారా, నా ప్రియ స్నేహితుడా, నా ప్రియ సోదరి, ఎందుకనంటే దేవుని వాక్యం మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే ఆయన వాక్యానికి లోబడతారో, ఎవరైతే ఆయన వాక్యానికి సేవిస్తారో, ఆయన వాక్యానికి ఎవరైతే దీనులై ఉంటారో వారి పట్ల దేవుడు దయాళుడు అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమండి, ఎందుకనంటే దేవుని వాక్యము చాలా చాలా విలువైనది. దేవుని వాక్యము బ్రతుకులు మార్చేది, దేవుని వాక్యము స్థితిగతులు మార్చేది, దేవుని సన్నిధి మన యొక్క జీవితాలని మార్చేటువంటిదని దేవుని వాక్యము తేటగా వ్రాయబడి ఉంది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని వాక్యమే నా బ్రతుకును మార్చింది, దేవుని వాక్యమే నా జీవితాన్ని మార్చింది, దేవుని వాక్యమే నా యొక్క స్థితిగతుల్ని మార్చింది నేను మీ ముందు చెప్తున్నాను. నా ప్రియ సోదరి సహోదరుడా, 99వ దావీదు కీర్తనలు ఏమంటాడంటే, 99వ దావీదు కీర్తనలో ఒక ప్రత్యేకమైన మాట మనకు కనబడుతుంది. 5వ వచనం చదువుకుందాం చూడండి. మన దేవుడని యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. చూసారండి, ఆయన పరిశుద్ధుడు, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడి మన దేవుని దగ్గర ప్రార్థన చేయటం ఎంతైనా మనకి ఆశీర్వాదం. చూసారండి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడం అనేటువంటి చాలా విలువైనటువంటిది. 6వ శరణంలో 3వ లైను 4వ లైన్ చూస్తే, వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను. దేవునికి మొరపెడితే దేవుడు ఉత్తరం ఇచ్చే దేవుడు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొరపెడతాం, అయ్యా మాకు అప్పు కావాలండి, మాకు సహాయం చేయండి, అదండి ఇదని ఎన్నిసార్లు వెళ్ళినా సరే అలాగా మాట్లాడతారు, కానీ తరగతి చూసుమనిపిస్తారు. కానీ ప్రభు అలాంటి కాదండి, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన మాట తప్పడానికి నరుడు కాదైనా, మాట తప్పే దేవుడు కాదైనా. నువ్వు ఏదైతే అడుగుతావో దేవుడు దాన్ని ఇవ్వటానికి ఆయన సంసిద్ధుడనే విషయం మర్చిపోవద్దు. ఏమంటే మొర్రపెట్టాలి, ప్రభువుకి ప్రార్థన చేయాలనే విషయం ఏమంటే మర్చిపోకూడదు. దేవుని సన్నిధిలో అడిగి మనం పొందుకోవాలనే విషయం గమనించాలి. ఏమండి, అంటున్నాడు ఇక్కడ దేవుని వాక్యంలో ఏం మాట్లాడుతున్నాడు తెలుసండి? నేను ఒక విషయం చెప్పి ముగిస్తాను చూడండి. దేవుని వాక్యంలో 86వ దావీదు కీర్తన 15వ వచనం చూస్తే, ప్రభువా నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు. ఆయనకి దయ ఉంది, దాక్షిణ్యం ఉంది. ఎప్పుడు బాధల్లో పెట్టడైనా, ఆయన మొరపెడితే బాధల్లో నుంచి మనల్ని కొట్టెక్కిస్తాడు ఆయన. ప్రభువా నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండినవాడు. కృప ఉంది, సత్యం ఉంది, నిండిపోయి ఉన్నటువంటిది ఆయన దగ్గర.
ఏమండి కృపా సత్యములు ఏంటి గల దేవుడు. ఏమన్నాడు ఇక్కడ దేవుని వాక్యం? దీర్ఘశాంతుడువు కృపా సత్యములతో నిండిన వాడు. ఆయన దగ్గర కృప ఉంది, సత్యం ఉంది, నిండిపోయి ఉంది ఆయన దగ్గర. నువ్వు అడిగితే దేవుడు నీకు ఇవ్వటానికి ఆయన ఎంతో జాలి కలిగిన దేవుడు. తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడును. ఆ జాలి గల దేవుడు నీతో నాతో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడని ఆ పత్రిక పాటల్లో చక్కగా వ్రాయబడింది. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ఆ గొప్పవాడైన ప్రభువుని మనం ఆరాధన చేస్తున్నాం. ఆ గొప్ప ప్రభువుని మనం ఏం చేస్తున్నాం తెలుసండి? ప్రార్థన చేస్తున్నాం. ఆ గొప్ప ప్రభు దగ్గరికి వచ్చి ఆ గొప్ప ప్రభువుని మన హృదయంలో ఉంచుకోవాలి. ఇవి ఎక్కడికి వెళ్ళినా ఆయన నీతో రావాలి, ఆయనతో నీవు వెళ్ళాలి. కనుక మన సొంత చిత్తం, సొంత విషయం మనం నెరవేర్చుకోకుండా ఆయన చిత్తం నెరవేర్చేటువంటి వారిగా మనలందరినీ కూడా దేవుడు నడిపించాలని నేను మనవి చేస్తాను. ఎందుకు తెలుసండి? ప్రభునందు ప్రియులారా, ఆయన నా కొరకు నీ కొరకు మరి పరము నుండి భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన ఎన్నో శ్రమలు పడ్డాడు, ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆయన ఎందుకు? మన కోసమే. అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పాడు ప్రభు. శిలువలో తన ప్రాణం పెడుతూ ఆయన మాట్లాడే మాట. ఏమండి మానవులు చేసినటువంటి పాపములు బట్టి, మానవులు చేసినటువంటి అబద్ధాలను బట్టి, మానవులు ఆడినటువంటి ప్రతి దాన్ని బట్టి ప్రభు అయిన దేవుడు మానవుడు నడిచెల్లి చేసిన పాపమును బట్టి ఆయన కాళ్ళలో మేకులు కొట్టించింది మనమే. రెండవది, మన చేతులతో చేసిన పాపమును బట్టి నీకు తెలుసు. నీ చేతులతో ఏం పాపం చేస్తావో, ఏ స్థితిలో ఉన్నావో, ఏ రీతిగా ఉన్నావో నీకు తెలుసు. కనుక నా చేతులతో చేసిన పాపమును బట్టి ఆయన ఆ చేతుల్లో శీలలు కొట్టించింది మనమే. నోటితో మాట్లాడి, బూతులాడి, అబద్ధలాడి, ఏమండి ఈ నోటితో ఏం చేస్తామో నీకు తెలుసు, మనందరికీ తెలుసు. గనుకండి ఆ నోటితో ఆడిన అబద్ధాలను బట్టి ఏమండి ఆయన ముఖం మీద ఉమ్ము వేయబడింది. కంటితో చూసి, తలతో తలంచి యోచించి దుష్ట ఆలోచనలు బట్టి ఆయన తలపైన మండల కిరీటము కొట్టింపబడ్డాం. మనమే కొట్టాం, మన ద్వారా కొట్టబడినవి. మన శరీరంతో చేసిన పాపను బట్టి ఆయన ప్రక్కలో బళ్ళెము పోటు పొడుచుకున్నాడు. 5 గాయములు పొందాడు. ఆయన 5 గాయములు పొందాడు. నా ప్రియా సోదరుడా, నీవు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు కానీ, ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు కానీ, ఈ సమయంలో అయ్యా ఈ వాక్యం నాతోనే మాట్లాడుతున్నావు ప్రభు. నేను పాపినయ్యా, నా కాళ్ళతో చేసిన పాపను బట్టే నీ కాళ్ళలో మేకులు కొట్టబడింది, నా చేతులతో చేసిన పాపను బట్టే నీ చేతుల్లో శీలలు కొట్టబడ్డాయ్యా, నన్ను క్షమించు ప్రభు అని దేవుని దగ్గర దిగజారి ప్రార్థన చేస్తే, దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తే, దేవుని యొక్క సన్నిధి కలిగి ప్రార్థన చేస్తే నిన్ను క్షమిస్తాడు ఆయన, నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన. దేవుని రాజ్యమునకు నేను వారసునిగా చేస్తాడు. ఈ లోకంలో ఇహమందు 100 పరమందు నిత్య జీవం. మనం నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి, దేవుని రాజ్యాన్ని పొందుకోవాలి. దేవుని రాజ్యములో నిత్య విశ్రాంతి ఉంది, దాన్ని మనం పొందుకోవాలి. ఈ లోకం మన శాశ్వతం కాదు. మనం సంపాదించినటువంటి ఏది కూడా మన శాశ్వతం కాదు. అన్నీ విడిచి వెళ్ళాలి. మనకంటే చనిపోయిన మన తల్లిదండ్రులు చూస్తున్నాం, మన బంధువులు చూస్తున్నాం, మన యొక్క ఇరుగు పొరుగు అని చూస్తున్నాం. ఏం పట్టుకెళ్ళారు వాళ్ళని, మనం కూడా అది పట్టుకెళ్తాం. కానీ ఆ పట్టుకెళ్ళేది ఏంటంటే పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి. ఆ కుడివైపున దొంగ వెళ్ళినటువంటి ఆ ప్రభువు దగ్గర మనం వెళ్ళాలి. దాన్ని మాత్రం మర్చిపోవద్దండి. ఈ లోకంలో ఎన్ని కలిగినా అన్నీ విడిచిపెట్టాలి, కానీ పరలోకమే మన ఆస్తి, ప్రభు దగ్గరే మన ఆస్తి. కనుక దాన్ని మనం పొందుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. చిన్ని ప్రార్థన చేద్దామండి. అందరూ కళ్ళు మూసుకోండి, వీలైతే మోకరించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, నీ కొందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. నీ మహాదయని బట్టి, ప్రేమను బట్టి ప్రభువా, ఈ వాక్య పరిచర్య చేయటానికి కృప చూపించావు తండ్రి. నాయన నీ దగ్గర ఇంకాను సరిగా ప్రార్థన చేయలేకపోయిన ప్రభు, నన్ను క్షమించు తండ్రి. విత్తబడిన వాక్యాన్ని ముద్ర వేయి ప్రభువా. నీ బిడ్డలు, నీ యొక్క దాసులు ప్రభు నాయన అనేక మంది నీ యొక్క ప్రతినిధులు వినుచున్నప్పుడు ప్రభువా, వారి హృదయము తెప్పరిల్లినట్లు, వారి హృదయము నలగబట్టున్నట్లు ప్రభువా, వారి హృదయాంతరంగములోనికి ప్రభు ఈ వాక్యం వెళ్ళినట్లు ప్రభువా, వారి జీవితాల్లో మేలు పొందినట్లు కృప చూపించండి తండ్రి. అయ్యా నీ పరిశుద్ధ పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీ పరిశుద్ధ పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనకి జవాబిచ్చే దేవుడా, యెహోవా యెహోవా కృపయు మన నాయన నీ
యొక్క ఆ సన్నిధి అనుగ్రహించాలని నీ వాగ్దానం చేసావు కదా. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడునని చెప్పిన దేవుడా నీకు స్తోత్రాలు. నాయనా, ప్రపంచ దేశాల్లో ప్రభువా భయంకరమైన వైరస్ ఏలుతూ ఉంది ప్రభువా. అనేక మంది చనిపోతున్నారు ప్రభువా. వేల కొలది వేల మంది చనిపోతున్నారు ప్రభువా. ఆ మరణ సంఖ్యలో మమ్మల్ని చేర్చగా సజీవులుగా ఉంచు నాయనా. ఆ దేశాలను స్వస్థపరచు ప్రభువా. ఆ దేశాలను ప్రపంచ దేశాల్లో ప్రభువా ఈ భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నటువంటి ఆ యొక్క వారందరినీ కూడా మీరు స్వస్థపరచండి. డాక్టర్లతో మీ సన్నిధి ఉంచండి, నర్సెస్లో మీ సన్నిధి ఉంచండి, డాక్టర్లతో మీ సన్నిధి ఉంచండి ప్రభువా. వారి సహకారులతో మీ సన్నిధి ఉంచండి, పోలీసు డిపార్ట్మెంట్తో మీ సన్నిధి ఉంచింది ఆయన. వారు కూడా మండు టెండలో ప్రభువా కాస్తూ ఉన్నారు తండ్రి. అయ్యా, దేశ నాయకులతో కూడా మీ సన్నిధి ఉంచిన ఆయన వారందరినీ కూడా మీరు ఆశీర్వాదాలతో నింపండి. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడిని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావహాసము కూడి ఉన్న మనకును విత్తబడిన వాక్యానికి మనందరికీ సదా తోడైండి మనందరినీ ఆయన రాజ్యానికి సిద్ధపరచును గాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి.